ప్రతి క్షణం తాజా వార్తల కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వస్తుంది. రాజకీయ, సామాజిక, సినిమా అంశాలపై ఎప్పటికప్పుడు మీ ముందుకు వస్తుంది మన 95 న్యూస్ యాప్. మీరు ఎక్కడున్నా ఎప్పుడైనా తాజా సమాచారం కోసం 95 న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు నిర్మలా జగ్గారెడ్డి గారు. వారితో మాట్లాడదాము. మేడం, 3 రోజుల నుంచి అయితే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ టికెట్ల హడావుడి హల్చల్ జరుగుతోంది. అంటే టికెట్లు ఎవరికి ఇస్తారు అనేది పక్కన పెడితే అసలు అంటే అధిష్టానం ఎలా డిసైడ్ చేస్తుంది అభ్యర్థుల్ని, మీరేమైనా మా కోసం చెప్పగలుగుతారా? కాంగ్రెస్ పార్టీలో అందరికీ స్వతంత్రం ఉంటుంది, అందరూ అడగవచ్చు, అందరికి కూడా ఆశ ఉంటుంది కాబట్టి అడగడం తప్పు లేదు. అధిష్టానం తప్పకుండా కష్టపడ్డ ఈ 10 ఏళ్ళు కూడా పార్టీ కోసం పాటుపడి కష్టపడ్డ వాళ్ళకి ఫస్ట్ ప్రిపరేషన్ ఇస్తుంది. మాకు ఆ నమ్మకం ఉంది. తప్పకుండా కష్టపడ్డ వాళ్ళందరూ కూడా అంటే సరైన అభ్యర్థులకి న్యాయం జరుగుతుంది అంటారా? సరైన అభ్యర్థులకు న్యాయం జరుగుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ గుడ్డిగా ఉండదు, మహానుభావులు ఉన్నారు. దానికి తగ్గట్టుగా ఆలోచన చేసి ప్రతి ఒక్కరు కూడా న్యాయం జరిగే విధంగా టికెట్లు ఇస్తారు. మాకు ఆ నమ్మకం ఉంది. అంటే ఈసారి అంటే కాంగ్రెస్ మేనిఫెస్టో ఎప్పుడు రాబోతోందంటారు, అసలు ఎలా ఉండబోతోందంటారు, కొన్ని చెప్పగలుగుతారా? ఆల్రెడీ కొన్ని డిక్లరేషన్ చేయడం జరిగింది. రైతు రుణమాఫీ కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి, నిరుద్యోగ భృతి కానివ్వండి, ఇలాంటివి చేసింది. ఇంకా కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడే ఎందుకు బయట పెట్టడం, కొన్ని రోజులైనాక పెడితే పబ్లిక్లో మేము వెళ్ళే టైంలో అవి తీసుకొని వెళ్తాం. అంటే ఇప్పుడు సిడబ్ల్యూసి మీటింగ్ అని తర్వాత ఇప్పుడు 16, 17, 18 వస్తున్నారు కదా ప్రముఖులు. సో ఆ మీటింగ్స్లో ఏ అంశాలు చర్చకి రాబోతున్నాయి అంటారు? అది ఆ రోజే డిక్లరేషన్ చేస్తారు కాబట్టి ఇప్పుడు చెప్పడానికి లేదు. కానీ ప్రజలకు ప్రతి ఒక్కరు కూడా సంబంధం అంటే అర్హులైన వాళ్ళందరూ కూడా అందుతాయనే నమ్మకం మాకుంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినవన్నీ కూడా ప్రజల్లో తెలుసు. ఇప్పటివరకు కూడా మరి ప్రజలు అంటున్నారు కాంగ్రెస్ చేసినవి ఉన్నాయి, ఇప్పటివరకు ఈ ప్రభుత్వం ఏం చేయలేదు. ఏదైనా చేసినా ప్రజలను ఆదుకోవాలన్నా కాంగ్రెస్ అంటే ఒక కన్న తల్లిలాగా, ఒక కన్ను రెప్పలాగా చూస్తుంది ప్రజలను అనే నమ్మకం ప్రజల్లో ఉంది. మాకు ఆ ధైర్యం కూడా ఉంది. మేము ఈ 10 సంవత్సరాలు ఇట్లా ఉన్నాయి. ఇప్పుడు ధైర్యం ఎందుకు పోతున్నామంటే మేము చేసి చూపించినవి ఉన్నాయి. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం చెప్పిందే కానీ చేతల్లో రాలేదు అనే ఒక వాయిస్ని తీసుకెళ్ళగలుగుతున్నాం. ఓకే, అంటే సంగారెడ్డి నియోజకవర్గం గురించి మాట్లాడుకుంటే అసలు అక్కడి నుంచి ఎన్ని అప్లికేషన్లు వచ్చాయి మేడం? అక్కడ నుంచి 4 వచ్చినాయి. ఆల్రెడీ ప్రజెంట్గా ఎమ్మెల్యే గారు జగ్గారెడ్డి గారు ఉన్నారు. మరి అధిష్టానం ఏది చేసినా ఏది చెప్పినా చేయడానికి కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఫైట్ చేయాల్సింది గవర్నమెంట్ రావాలనే కానీ పదవుల కోసం కాంగ్రెస్ ఎప్పుడు కూడా ఆశించదు. ఉదాహరణ తీసుకుంటే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారిని మనం ఎలా చూస్తున్నాం మీ అందరు తెలుసు. అలాగే కార్యకర్తలు కూడా సిద్ధమై ఉన్నారు. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ అయితే అందరికంటే ముందే టికెట్లు ఇచ్చేసి 119కి 115 ఇచ్చేసింది. సో ఇప్పుడు మన కాంగ్రెస్ ఎలా ఉండబోతోంది అంటారు? ఎన్ని టికెట్లు ఇవ్వబోతోంది ఫస్ట్ విడతలో? ఏమైనా ఐడియా ఉందా? అధిష్టానం నుంచి ఏదైనా సమాచారం ఉందా? సమాచారం ఏం లేదు ఇప్పటివరకు. ఎందుకంటే ఇంకా ఫైనల్ కాలేదు కాబట్టి బయటికి ఏం సమాచారం అంటే లోపల అయిన లిస్ట్ ఇంకా బయటికి రాలేదు కాబట్టి ప్రజలకి ఏం చెప్పడానికి లేదు. ఏది చేసినా ఆచి చూసే మన అధిష్టానం తీసుకుంటుంది. అంటే లాస్ట్ ఎలక్షన్స్లో వాటిల్లో కాంగ్రెస్ వైఫల్యం చెందుతుంది. ఈసారి గెలవడానికి ఎలాంటి ప్రణాళికలు తీసుకుంటుందంటారు? ఇప్పుడు ప్రభుత్వం చేస్తామని చెప్పని ఏవైతుంటే అవి కూడా తీసుకుంటూ అవి కూడా చేస్తామని ధైర్యం ఇచ్చుకుంటూ ఇంకా కూడా చాలా ఉన్నాయి పథకాలు. మరి ఇప్పుడు అవి ఇంకా సోనియా గాంధీ గారి నోటి నుంచే మరి రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన విషయం ఉంది కాబట్టి మాకు ఇంకా ఆ సందేశం ఇంకా మాకు రాలేదు. ఆ సందేశం సోనియా గాంధీ నుంచే వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం.